సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మా ఎగ్జామ్స్ అనమాట. యాక్చువల్లీ ఎగ్జామ్స్తో పాటు మా ఇంటర్ ఫ్రెండ్ బర్త్డే ఉంది జానుది. సో అది కూడా అక్కడికి కూడా వెళ్ళాలి సాయంత్రం. సో రెండు ఇట్లా ఎగ్జామ్స్ బర్త్డేస్ ఒకటేసారి వస్తే పిచ్చి లేస్తుంది. అక్కడ ఎంజాయ్ చేయలేము చక్కగా, ఇక్కడ ఎగ్జామ్స్ అనే తలకాయ నొప్పి. సో ఎట్లాగో ఇవి ఇంటర్నల్ ఎగ్జామ్సే కానీ అంత పరేషాన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకేం ప్రిపేర్ అవ్వాలి బేసిక్ ఎగ్జామ్స్కి. ఏవో 2-3 చూసుకున్నా. చైతు ఎక్స్ప్లెయిన్ చేసింది నిన్న నైట్ నాకు. సో అవి రాయాలి, అవి వస్తే రాస్తే బెటర్. సో ఇప్పుడైతే కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాము. కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్సే కాబట్టి బేసిక్గా అక్కడ ఏం చూపియా. సో బర్త్డే మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళిపోదాం. ఇందాకనే కింద వ్లాగ్ స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడే బిల్డింగ్ మీదకి వచ్చి స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటారా? లేదు, ఆల్రెడీ టైం ఇప్పుడు 4:35 అవుతుంది. కాలేజ్ పోయి వచ్చేసిన. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి. బర్త్డే సెలబ్రేషన్స్ ఉంది జానుది, మా ఫ్రెండ్ది. సో కాలేజ్లో ఏం చూపెట్టలే. ఎందుకు అంటే అందరూ చెప్పిన ఎగ్జామ్ టెన్షన్స్లోనే ఉన్నారు. ఎవరు మొక్కలు మంచిగా లేవు, ఎవరు మాట్లాడే మూడ్లో లేరు. ఇక చూసి నేనే చేయొద్దు, ఏం చేయొద్దులే అనుకున్నా. సో ఇప్పటి నుంచి కంటిన్యూ అయిపోదాం. సో ఇప్పుడు లేట్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్లాగ్. వీళ్ళు ఏం చేస్తారంటే నా కేక్ కటింగ్కి నన్నే తీసుకొచ్చి ఏ కేక్ బాగుంది అని నన్నే అడుగుతారు. అట్లా ఉంటుంది వీళ్ళతో. తీసుకో, నీ ఇష్టం, అది తీసుకో. ఏ నీ ఇష్టం, తీసుకుంటా అంటే తీసుకోండి. నా కేక్ కటింగ్కి 5 బేకరీస్ తెప్పించారు కదా, 5 బేకరీస్ తెప్పించినావు కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ లాస్ట్ బేకరీలో దొరికింది, ఇక తీసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళు కూడా ఇంకో బైక్ వేసుకొని తిరుగుతారు బేకరీస్ కోసమే. బేకరీలో కర్వ్ అయిపోయింది మన సిటీలో. బర్త్డే ఎవరిదైతే ఎవరి పేరు రాపిస్తున్నావు? మంచిగా రా. నీ హ్యాండ్ రైటింగ్ నీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావాలి కదా. అర్థమైందా? జలక వాళ్ళకి సింపుల్ పేరు కావాలంట. अरे मंजल अदे ఎందుకు? ये निकाल दो बीच में. कंबाइन करके लिख दो वो पूरा. कंबाइन करके लिख दो. నా కేక్ మీద నేనే ఏం పేరు రావాలని చెప్పుకుంటున్నా. జాలుక్, జాలుక్. అది ఎట్లా చేస్తుందంటే అన్నీ నాతో అడుగుపించుకొని చేస్తుంది. నీకు ఇది కావాలా, అది కావాలని. బర్త్డే చేసేది వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేయించుకోవాలి. అగో బర్త్డే క్యాప్ తీసుకుంటుంది. ఇది కూడా నన్ను అడిగింది కావాలా అని. యాక్చువల్లీ నా బర్త్డే ఎల్లుండి. సో మా ఇద్దరు బర్త్డేస్ ప్రతిసారి ఒకటేసారి చేసుకుంటాము. 15th జాను బర్త్డే, 17th నా బర్త్డే. సో ఇద్దరు బర్త్డేస్ ఒకటేసారి మీట్ అయిపోయి చేసేసుకుంటాం అనమాట. సో అందుకు ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. పెట్టుకోవాలంటే ఏది ఇదే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ గాయ్స్. వీళ్ళు ఆల్రెడీ ఫోటోషూట్ వాడు మళ్ళీ మొదలెట్టాడు. ఫోటోషూట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏ స్ప్రే అది తెస్తే వాళ్ళు తీసేసుకున్నారు. బయటికి వెళ్ళినాక మరి చెప్తే తీసుకోకుండా ఉంటారు కదా. అదే కదా. నేను కూడా దిగుతా. హాయ్ అంకుల్, ఏంటి మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు వచ్చాక? అట్లనే ఉండండి. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మర్చిపోయినావా హుజురాబాద్కి వెళ్ళి? చూసేటోళ్ళకి తెలిసేయండి. నువ్వు హుజురాబాద్కి వెళ్ళి మర్చిపోయాను. అమ్మా ఏంది ఇంత మెరిసిపోతున్నారు? మెరిసిపోతున్నారు అంటున్నా. ఏ దానితో దిగు. హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే జాన్. కొంచెం కేక్ కట్ చేసిన తర్వాత ఇవన్నీ వేసుకుందాం. మంచిగా వస్తుందా? నేనేం ఏ హాయ్ ఫోటో భరత్. తీ. ఈడు భరత్. అంతే. నేనేం మాట్లాడను. పాట పాడినా నేను నీకోసం. పాడు పాడు అలా పాడు పాడు అంటే పాడుగా చాలా పాడు. ఏం పాట పాడినా చెప్పు పాడతా. ఒక పాట పాడండి. అయ్యో రావట్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఫీల్ అవ్వద్దు. వద్దు, 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 చాలు చాలు వద్దు వద్దు వద్దు. ఇట్లుంటది. ఇది పియాలిగా తీసుకో. ఒక పుల్లు ఉంది వాడు. బా అయ్యో నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. ఏ తెలుగు రాదా నీకు? తెలుగు దానివి కాదా? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి మీ ఏటేటా ఇలానే పండగ జరగాలి. పండగ బర్త్డే లక్కీ. హ్యాపీ బర్త్డే లక్కీ. అరే చాకో చిప్స్ అన్ని పడేయకండి. నీకే ఇస్తాంలే. కింద పడినాయి కాదు, కేక్ మీద. హ్యాపీ బర్త్డే రా అంకుల్ నీకోసం గిఫ్ట్. అరే టిష్యూస్ లేవా? ఇస్తారులే. ఆల్రెడీ తాగేసాం కదా, పట్టుకో. ఇది ఎక్కడ వేయాలి? అందులో పడేయాలి. ఇప్పుడు అందులో కూర్చో. హ్యాపీ బర్త్డే జాను. హ్యాపీ బర్త్డే. టీ-షర్ట్ అంట. టీ-షర్ట్. ఓ మై గాడ్, మీరు కూడా నేను అనుకుంటున్నాను. అదే 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 కదా. నాకు అర్థం కాలేదు ఏంది టీ-షర్ట్. నా చెవులు. అలవాట్లో పొరపాటు. నా కళ్ళు అను. నా కళ్ళు అను. నా చెవులు. నా కళ్ళు. ఓ మై గాడ్. ఓ మై గాడ్, నాకు కనిపించట్లేదు. నాకు వినిపించట్లేదు. అదే లాస్ట్ స్టేజ్. 7th స్టేజ్ ఆఫ్ hallucination. ఎలాంటి దా జాओ जी. హ్యాపీ బర్త్డే. ఏ కదలవే, సగం ప్లేస్ నువ్వే తీసుకున్నావు. ఇట్స్ మై బర్త్డే బ్రో. నిన్ను కదా దాన్ని అంటాను నేను. ఓకే హ్యాపీ బర్త్డే. మొత్తం హ్యాపీ బర్త్డే దాండి. మాకు కూడా పెట్టొచ్చు కదా. ఆకలేసి పెట్టొచ్చు కదా. ప్లీజ్. ఐఎమ్ వెరీ హంగ్రీ. వాడు వస్తాడు. రావే. అది ఎలా మనమే పెట్టాలి తినాలి. అని మనమే బర్త్డే ఎవరిది? ఎవరు వాళ్ళకి పెడుతురు, ఎవరు వాళ్ళు తింటారు. నువ్వు కూడా రారా. ఏ నువ్వు వెళ్ళి వీడియో దిగు. నా దా. ఓకే అవును కదా, మర్చిపోయినా నా బర్త్డే. దా. అబ్బో, నిజంగా మర్చిపోయినా. నటన. ఆస్కార్. నీకు కూడా పెడతా చాక్లెట్. ఏ వాడు మధ్యలో ముష్టిదానా. వాడిని తీస్తున్నాను. ఎందుకే అంత కకృత్ దాంట్లో చేస్తున్నావు ఈ మధ్య. అంటే వాడు కొంచెం తింటే మిగిలిన హ్యాపీ బర్త్డే లక్కీ. కొంచెమే తిను. ఏం పెట్టినావు అవన్నీ? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. పూసలు అబ్బా, అది నువ్వు పెడతావు, మేము తినేసారా. కొంచెమే తిను. వద్దులే ఫొటోస్. అరే ఆ జమానా పోయింది, ఇంకా ఫొటోసా? వీడియోస్, ఇన్స్టా, రీల్స్. రాజు డేంజర్ నాకు ఉత్త కేక్ పెట్టి దానికి చాకో చిప్స్ పెడుతున్నావు కదా నువ్వు. దా ఇప్పుడు దా. అక్కర్లేదు, ముష్టేస్తున్నావు. నాకే ముద్దు రైట్ రా, ముష్టేస్తున్నదా? ముష్టిదవా. వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. నిఖిత బటర్ఫ్లైస్. మీరు వెళ్ళండి. అయ్యో అయిపోలేదా ఇంకా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వీడియో తీస్తున్నా. వీడియోనే. బార్కాస్. అది మంది కాదమ్మా, మండి అమ్మ. మండి.
మండి అమ్మాది ఏదైతే అది పాప ఇంకా ఎదగాలి. ఏయ్, ఇంకా ఎంత? బాగుంది ఏడేంట? గిఫ్ట్. బేసికలీ వీళ్ళు నా మూడు బర్త్డే కాబట్టి మూడు gift నెలల ఇవ్వాలి. తర్వాత తర్వాత gift gift ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 months నా బర్త్డే ఎప్పుడు? Jan 12. ఇవాళ డేట్ ఎంత? మార్చ్ 15. Jan 15. Jan 14. నటిస్తుంది, నటన మహానటన. ఇస్తారా అడుక్కోవాలి. ఓకే ఇచ్చి పుచ్చుకోవడానికి జరపండి జల్దీ. ఏ ఆ మూవీలో ఎలా అంటాడే అది ఇస్తా. చూసారా? గిఫ్ట్ ఏదో ముస్టేసినట్టు వేస్తున్నారు నాకు. ఇగో నీకోసం నేను ఇంకా స్పెషల్ గిఫ్ట్ తీసుకొస్తాను. నేను ఓపెన్ చేసి చూస్తా. తీ ఆ పెన్ ఏంది అందులో? అన్బాక్సింగ్. ఏ జాను, ఇది నేను జాను కోసం తెచ్చాను. ఓపెన్ చేయి జల్దీ. ఏ జాన్సీ సై ఓపెన్ చేయ జల్దీ. పెన్ చెయ్యి. ఫర్ యూ. పద నీకు చాక్లెట్ కావాలా? చూసా చూసే అవి అట్లా చేస్తున్నావు. అదేంటి నాకు సెంటెన్స్ చెప్పింది కదా. పద నేను చెప్పాను. అంత పెద్ద సెంట్ బాక్స్ ఉంటుందా? దాదా టైం అయిపోయింది. దా రే డబ్బావిరా నువ్వు ఛే. ఏమే ఏం లేదు, ఏం జరగలేదు. నీది అంతా బయట పడుతుంది. ఓవర్ నేనైతే ఎడ్డి నెంబర్ 1 ఎడ్డి దానిలా ఉన్నా. హలో ఆంటీ ఏం చేస్తున్నావు? వీడు పెద్ద అంకుల్ దా కాదు. వచ్చేసినట్టుంది. ఇప్పుడు ఆ మ్యూజిక్ రావాలి లో. ఎక్కడికి మంది కోసం మందా? తినడానికి. మంది కాదు మండి, మీకు కూడా మండి. అయితే లేదా బేసిక్లీ హ్యాపీనెస్ తో బాగా ఇగో జాన్ నిండిపోయిందా? చాక్లెట్ ఇస్తా. మరి ఓవర్ లేదు. అరే చూడరా సీరియస్లీ హార్ట్ గోల్డెన్ హార్ట్ ఫర్ యూ. నిండిపోయిందా? ఇంకా ఇంకొంతసేపు అయితే వామిటింగ్ చేసేలా ఉన్నావు. పద. దానికి చెప్ప. ఎందుకు అట్లా అడుక్కుంటావు ప్రతిదీ? ఏ నువ్వు I love fast బండి మీద కాలు పెట్టుకోవడం కుదరదు. ఇద్దరికి ఏది ఇష్టం అన్నది తెలియదు. మటన్ 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 నాకు తినడం ఒకటే తెలుసు. గట్టిగా మాట్లాడితే ఏం కాదు ఇక్కడ. నాకు తినడం ఒకటే తెలుసు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాక సొల్లు పెట్టుకోండి. చెప్పేసి ఏమో అంటున్నావు. ఏమో అంటున్నావు. మీ స్పందన చెప్పండి. ఏం స్పందించాలి? నేను ఇమ్రాన్ హష్మిని ఏమంటారు స్పాన్సర్ ఇది ఏమంటారు మిమిక్ చేస్తావా? యాక్ట్ చేస్తావా అట్లా? ఏం చేయను. బాగుంటుందా? ఇమ్రాన్ హష్మిని ఆయనని హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి మరి. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. చెయ్యి మరి. సల్మాన్ ఖాన్ ఇమ్రాన్ హష్మి షారుఖ్ ఖాన్ ఇమ్రాన్ హష్మి లేదు దానికన్నా ఫ్రై పీస్ బాగుంటుంది అన్నావు కదా. హైలైట్ అయిపోయాడా? వావ్. రితిక్ రోషన్ ఇమ్రాన్ హష్మి అందరు ఇమ్రాన్ హష్మి చెప్పండి. హృతిక్ రోషన్. ఇమ్రాన్ హష్మి అంతేనా? ఎట్లా చెప్దాం? నీ పేరేంటి? సరోజ. కర్పూరం. నిన్నెవడు అడిగాడు? అగరబత్తి ఏంటి నీ పేరేంటి కదా? నేను తింటా ఉంటా. ఇట్రా చూడు. నీ పేరేంటి? సరోజ. కర్పూరం. అగరత్తేం కాదు. నిన్నెవడు అడిగాడు? నువ్వు ముద్దొచ్చి చెప్పావా? అంకుల్ ఎందుకు కాదు, అంకుల్కి సీన్ ఇవ్వలేదు అందుకే. అంకుల్ది అది చేద్దాం మనం. ట్రైన్లో మన కాదు అది ఉంటే చూడు మర్యాద రామన్నలో రావట్లేదా? రావట్లేదా? ఏదో అంటాడు గుర్తు రావట్లేదు నాకు డైలాగు. హెల్త్ స్పాన్సర్ అన్నాడు. ఈ పెద్ద మనిషి హెల్త్ స్పాన్సర్ అంటే వినాలిగా ఈ పెద్ద మనిషి ఇప్పుడు అయిందా? అది ఎలాగో లోపలికి రాదు కానీ తాగేసి వచ్చాయి. నాకు పర్వాలేదు. పర్వాలేదు. అది చేద్దాం. మన బెల్ట్ పంచులు అంత గట్టిగా ఉందో కదరా అంటాడు. అది చేద్దాం. ఇక్కడ ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ ఎట్లా? ఓకే. కనిపిస్తుందా? వీడిది బర్త్డే మార్చ్ 17. 22 ఏళ్ళు పూర్తయిపోయాయి. పాట పాడదాం. పెద్దోడు కూడా అయిపోయాడు. సెలబ్రేషన్ కోసం పాడండి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీ ఏటేటా ఇలానే పండుగ జరగాలి. యో 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 అలా యో 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 యో. బాయ్ డ్రీమ్స్.
బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఇది ఎంజాయ్మెంట్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వ్లాగ్లో. ముందుకు వస్తామని కోరుకుంటున్నాను. సో బాయ్.